హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఆర్ టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్, అంటే థర్డ్ వేరియబుల్ లేకుండా వేరియబుల్స్ లో వాల్యూని స్వాప్ చేయాలి. అంటే ఏవైనా 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు a = 10, b = 20. సో ఈ 2 వేరియబుల్స్ ఉన్న డేటాని ఇంటర్చేంజ్ చేయాలి. కానీ థర్డ్ వేరియబుల్ వీటి కోసం ఈ వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేయడం కోసం మూడో వేరియబుల్ ని తీసుకోకూడదు. అదే వితౌట్ థర్డ్ వేరియబుల్. సో మూడో వేరియబుల్ లేకుండా ఈ b లో ఉన్న వాల్యూని a లోకి పంపించాలి, a లో ఉన్న వాల్యూని b లోకి పంపించాలి. ఇదే స్వాప్ విత్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. సో మూడో వేరియబుల్ ని ఉపయోగించకుండా ఏ వేరియబుల్ లో ఉన్న వాల్యూని b వేరియబుల్ లోకి పంపించాలి, b వేరియబుల్ లో ఉన్న డేటాని a వేరియబుల్ లోకి పంపించాలి. ఇది ఎలా తెలుసుకోవడం కోసమే ఈ రోజు మనం ఈ క్లాస్ లో కంప్లీట్ గా కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఎలా ఇంటర్చేంజ్ చేయాలో కోడ్ రాసి మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో స్వాప్ విత్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్ గురించి, ప్రోగ్రామింగ్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. లైన్ టు లైన్ రాసి మీకు ఎగ్జిక్యూట్ చేసి మరీ చూపిస్తాను. ఓకేనా? స్వాప్ విత్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్ లో స్వాప్ విత్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. సో దానికోసం కోడింగ్ అనేది ఇలా రాస్తారు. సో ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. తెలుసు కదా, స్వాప్ విత్ 2 నెంబర్స్ అంటే ఒక వేరియబుల్ లో ఉన్న వాల్యూని ఇంకో వేరియబుల్ లోకి స్వాప్ చేయాలంటే పంపించాలి. అది థర్డ్ వేరియబుల్ లేకుండా, అది థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని ఇంకో వేరియబుల్ లోకి ఎలా పంపించాలి, అర్థమవుతుందా? సో దానికోసం ప్రోగ్రామింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తారు అనమాట. సో జావా ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా నోట్ ప్యాడ్ లోనే రాస్తారు. సో దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేస్తాం? జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఏముంది? స్వాప్ నెంబర్స్ ఉంది కదా. సో దాన్ని ఫస్ట్ సేవ్ చేయాలి. దీంతో సేవ్ చేయాలి. .java అనే ఫైల్ తో సేవ్ చేయాలి. స్వాప్ నెంబర్స్ .java. ఎక్కడ సేవ్ చేశాను దీన్ని? డెస్క్టాప్ లో సేవ్ చేశాను. నేనైతే డెస్క్టాప్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు కూడా నోట్ ప్యాడ్ లో రాస్తారు కదా, కంట్రోల్ S కొట్టగానే ఫైల్ ఓపెన్ అవుతుంది ఎక్కడ సేవ్ చేయాలని. సో నేను డెస్క్టాప్ లో సేవ్ చేశాను. ఎలా సేవ్ చేసిన దానికి ఏ నేమ్ పెట్టాను? ఎప్పుడు కూడా జావా ప్రోగ్రామ్ అనేది క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఏముంది? స్వాప్ నెంబర్స్ ఉంది. స్వాప్ నెంబర్ .java అని సేవ్ చేశాను. క్లాస్ నేమ్ ఇచ్చేసి .java అని పెట్టాలన్నమాట. అప్పుడు ఇది జావా ఫైల్ అని అర్థమవుతుందా? .java అని పెట్టాను. .java అని సేవ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ మనం కమెంట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. కమెంట్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాం? ఎందులో సేవ్ చేసాం? డెస్క్టాప్ మీద కదా. సో కమెంట్ పోర్టల్ లో మనం cd డెస్క్టాప్ అని ఇవ్వాలి. cd డెస్క్టాప్ అని ఇవ్వగానే సో కమెంట్ పోర్టల్ అనేది ఆ డెస్క్టాప్ లోకి యాక్సెస్ తీసుకుంటుంది, ఆ డెస్క్టాప్ లోకి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ లో ఏం చేయాలి? మనం ఈ ఫైల్ ని కంపైలేషన్ చేయాలి. స్వాప్ నెంబర్స్ అనే ఫైల్ ని కంపైలేషన్ చేయాలి. అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలి. అంటే ఏం చేయాలి? జావాc స్వాప్ నెంబర్ .java అని ఇస్తే ఇక్కడ జావాc అంటే కంపైలేషన్ అన్నమాట. దేన్ని కంపైలేషన్ చేస్తుంది? స్వాప్ నెంబర్ .java అనే ఫైల్ ని కంపైల్ చేస్తుంది. అది ఎందులో ఉంది? డెస్క్టాప్ లో ఉంది. డెస్క్టాప్ లో ఇది ఉంటే ఈ ఫైల్ ఉందో లేదో చెక్ చేస్తుంది. డెస్క్టాప్ లో ఉంటే కంపైలేషన్ చేస్తుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవనేసి. సో ఇక్కడ దాకా మనం వచ్చాం. సో జావాసి స్వాప్ నెంబర్స్ డాట్ జావా అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోన ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఏది ఎగ్జిక్యూట్ జరుగుతుంది? ఈ ఫైలే కదా. సో ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఇది ఎలా ఎగ్జిక్యూట్ జరుగుతుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ పబ్లిక్ క్లాస్ అంటే మన క్లాస్ కో నేమ్ ఇచ్చుకోవాలి. నేమ్ ఏమి ఇచ్చాం? స్వాప్ నెంబర్స్. అంటే నేమ్ అంటే ఏంటి? ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో దానికోసం సింపుల్ గా ఇప్పుడు మనం నేనంటే ఎవరిని? కార్తిక్. నాకు ఒక నేమ్ ఉంది కదా. సో అలాగే ఈ ప్రోగ్రామ్ కు నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేమే క్లాస్ లో ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? అందుకే నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేసి క్లాస్ అన్నారనమాట. సో క్లాస్ కు నేమ్ ఇచ్చాం కదా. ఏ నేమ్ ఇచ్చాం? స్వాప్ నెంబర్స్. అర్థమవుతుందా? క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లోనే ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం. నెక్స్ట్ లైన్ కూర్చోం. నెక్స్ట్ లైన్ ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది. అంటే మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం ఇక్కడ. అర్థమవుతుందా? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఇచ్చాం. అంటే మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం. సో క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏమి ఇచ్చాం? స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్గ్స్ అని ఇచ్చాం. ఇక్కడ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్సే కదా. ఈ లైన్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్సే కదా. ఇక్కడ స్ట్రింగ్స్ అంటే జావా అనేది ఎప్పుడు కూడా థియరిటికల్ గా ఉంటుంది. థియరీ అంటే ఏంటి? వర్డ్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ థియరీ ఉంటది అనమాట. అర్థమవుతుందా? జావా అనేది. అందుకే స్ట్రింగ్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్గ్స్ అని ఇచ్చామన్నమాట. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏమి ఇచ్చాం? ఇంటి డేటా టైప్ ఇచ్చాం. ఇంటి డేటా టైప్ కి a = 10 b = 20 ని అసైన్ చేసాం. ఈ 10 ని దీనికి ఇచ్చాం, a కి ఇచ్చాం. ఈ 20 ని b కి అసైన్ చేసాం. సో ఇక్కడ ఇంటి డేటా టైప్ కి 2 వేరియబుల్స్ ఇచ్చాం కాబట్టి ఆ 2 వేరియబుల్స్ కూడా మెమరీ లొకేషన్ లో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది. సో మెమరీ అనేది ఎలికేట్ చేయాలి కదా. మరి ఇది a, ఇది b. a కి మనం ఎంత అసైన్ చేసాం? 10. b కి ఎంత అసైన్ చేసాం? 20. సో మెమరీ అనేది ఎలికేట్ చేసాం కదా. a లో 10 పంపించాం, b లోకి 20 పంపించాం. ఓకేనా? సో సెమికోలన్ అంటే లైన్ ఎండ్ అయిపోయిందని అర్థం అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఎల్ఎన్ దగ్గర ఎఫ్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రింట్ ఎఫ్ అని ఇచ్చుకోవచ్చు. ఎల్ఎన్ ఎందుకు ఇచ్చామంటే ఈ ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఉన్నా ఆ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వడం కోసం ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాని పక్కనే కాకుండా నెక్స్ట్ లైన్ లో నెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఎల్ఎన్ అని యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ ఎల్ఎన్ ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్ లో ఈ ప్రింట్ ఎఫ్ కూడా ప్రింట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ప్రింట్ ఎఫ్ పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో ఏ వాల్యూ ఉంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏముంది? బిఫోర్ స్వాపింగ్ అని ఉంది. సో అవుట్పుట్ లో యాస్టీజ్ గా అది ప్రింట్ అవుతుంది అనమాట. ఏమనుంది? బిఫోర్ స్వాపింగ్ అని ప్రింట్ అయిన తర్వాత సెమికోలన్ ఉంది కదా. అంతే లైన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో కూడా అదే కదా. ఇక్కడ 2 డాట్స్ పెట్టానంటే యాస్టీజ్ గా అదే అనమాట. అర్థమవుతుందా? సో సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనమాట. అది కూడా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్. ఇది కూడా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది కదా. ప్రింట్ ఎఫ్ లో ఏముంది? a = a+ అని ఉంది. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. ఇక్కడ జావాలో ప్లస్ ని 2 టైప్స్ గా ఉపయోగిస్తారు. ఒకటి ఎడిషన్ చేయడం కోసం, రెండోది కన్కాటనేట్. అంటే ఎడిషన్ అంటే 2 నెంబర్స్ ని కానీ 2 వేరియబుల్స్ లో ఉన్న డేటాని కానీ యాడ్ చేయడం. కన్కాటనేట్ అంటే 2 స్ట్రింగ్స్ ని కలపడం. సో ఇక్కడ ఏ అనేది ఒక స్ట్రింగ్ లేదా ఒక క్యారెక్టర్. ఏ అనేది ఒక స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని యాడ్ చేయాలంటే ముందు ప్లస్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సెమికోలన్ కామా పెట్టకూడదు. ఇక్కడ పర్సెంట్ డి ఇస్తేనే కామా పెట్టాలి. వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు ఈ వేరియబుల్ లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఇక్కడ కామా పెట్టామంటే ఇక్కడ పర్సెంట్ డి ఉండాలి. అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఉండాలి. మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవ్వలేదు. సి లాంగ్వేజ్ లాగా ఫార్మాట్ స్పెసిఫైర్ ఇక్కడ యూజ్ చేయలేదు. డైరెక్ట్ గా +a అంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూని ఈ వేరియబుల్ కి కలిపేస్తాం అనమాట. అందుకే a = పైన డబుల్ కొటేషన్స్ +a అంటే a +a అంటే a అనేది స్ట్రింగ్ కదా, అంటే క్యారెక్టర్ కదా. a +a. +a అంటే ఏంటి? a లో ఎంత ఉంది? 10 ఉంది. ఆ వాల్యూ అనేది యాస్టీజ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. a = 10 అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ఎన్ ఉంటుంది కదా, యాస్టీజ్ గా రాసాం కాబట్టి నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో కూడా ప్రింట్ ఎఫ్ అనమాట.
బి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ ప్లస్ బి. ఇక్కడ మనం సెమీ కోలం ఇవ్వలేదు, నేను చూసుకోండి. సెమీ కోలం ఇచ్చానంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం పర్సెంట్ డి ఇవ్వలేదు. ఇక్కడ పర్సెంట్ డి ఇస్తే ఈ వేరియబుల్ లో ఉన్న డేటా అనేది ఇందులో స్టోర్ అవుతుంది, కానీ మనం పర్సెంట్ డి ఇవ్వలేదు, ఇక్కడ ప్లస్ ఇచ్చాం. ఎందుకంటే కన్కాటినేట్ అనమాట. అంటే ఈ యొక్క బి అనేది ఇక్కడ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్, ఇక్కడ ప్లస్ బి అనేది ఒక వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ బి కలపమంటున్నాడు, అదే ప్లస్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ పర్సెంట్ డిలో ఎంత ఉంది, బిలో ఎంత ఉంది, 20 ఉంది, అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రింట్ అయిందా? సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఒక స్టేట్మెంట్ ఉంది, లేదా ఒక కండిషన్ ఉంది, లేదా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది, ఏలో ఎంత ఉంది, ఆల్రెడీ 10 ఉంది. ముందు సాల్వ్ చేయండి. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్మెంట్ అయినా సరే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది, లెఫ్ట్ కదా అది. ఏ ప్లస్ బి, ఏలో ఎంత ఉంది, 10 ఉంది, బిలో ఎంత ఉంది, 20 ఉంది, మొత్తం ఎంత అయింది, 30 అయింది. ఈ 30 అనేది ఈ ఏలో స్టోర్ అవుతుంది అనమాట. ఇది సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏలో 30 వచ్చింది కదా, 30 అనేది ఏలో ఉన్న 10 పోయి అందులో డేటాబేస్ లో 30 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. బిలో ఎంత ఉంది, ఇప్పుడు 20 ఉంది. ఏలో ఎంత ఉంది, ఇప్పుడు 30 ఉంది. బిలో ఎంత ఉంది, 20 ఉంది. 30 మైనస్ 20 10 కదా. ఈ 10 అనేది బిలో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది సాల్వ్ చేయగా వచ్చిన అవుట్పుట్ అనేది బిలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు అంటే అసైన్ పంపిస్తున్నాం, ఏలోకి పంపిస్తున్నాం, ఏ వాల్యూని పంపిస్తున్నాం, ఈ ఏ ప్లస్ బి వాల్యూని ఏకి పంపిస్తున్నాం, ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూని బికి పంపిస్తున్నాం. ఇజ్ ఈక్వల్ టు అంటే అసైన్ పంపిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది కదా. అప్పుడు బిలో ఉన్న 20 పోయి 10 వస్తుంది అనమాట అందులోకి, మెమరీ లొకేషన్ లో. ఓకేనా, నెక్స్ట్ స్టేట్మెంట్. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. ఇక్కడ ఏలో ఎంత ఉంది, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి కదా. ఏలో ఎంత ఉంది, ఇప్పుడు 30 ఉంది. బిలో ఎంత ఉంది, 10 ఉంది కదా. 30 మైనస్ 10 20 కదా. ఈ 20 అనేది ఈ ఏలో స్టోర్ అవుతుంది అనమాట. ఇది సాల్వ్ చేసిన తర్వాత అసైన్, ఇది సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అనేది ఏలో స్టోర్ అవుతుంది అనమాట. అసైన్ ఇది సాల్వ్ అయిన తర్వాత అప్పుడు వచ్చిన అవుట్పుట్ అనేది ఈ ఏలో స్టోర్ అవుతుంది. ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఆ 20 అనేది ఈ ఏ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ కి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని అంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ అనమాట. అంటే వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ మనం ప్రింట్ చేయాలి అనమాట. ఏముంది, ఆఫ్టర్ స్వాపింగ్ అని ఉంది. సో అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుద్ది. ఆఫ్టర్ స్వాపింగ్ అని ఉంది. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, నెక్స్ట్ లైన్ లో కూడా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్, ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది కదా, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఉంది కదా. ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చానంటే యాజ్ టీజ్ గా అదే ఉందన్నమాట. అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఏముంది, డబుల్ కొటేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ప్లస్ ఏ ఉంది. అంటే ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్, ఈ వేరియబుల్ అనేది క్యారెట్ వేరియబుల్, అదన్నా ఈ ఏ అనేది స్ట్రింగ్, ఈ ఏ అనేది వేరియబుల్. సో ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఆల్రెడీ చెప్పాను. ప్లస్ ఆపరేటర్ ఎందుకు ఉపయోగించాను, ప్లస్ అని జావాలో 2 టైప్స్ గా ఉపయోగిస్తారు. ఒకటి ఎడిషన్ చేయడానికి, 2 కన్కాటినేట్ చేయడానికి. ఎడిషన్ అంటే 2 వాల్యూస్ ని యాడ్ చేయాలి, కన్కాటినేట్ అంటే 2 వర్డ్స్ ని, 2 సెంటెన్స్ ని, 2 క్యారెక్టర్స్ ని యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ ను ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ కి ఈ వేరియబుల్ లో ఉన్న డేటాని యాడ్ చేయాలంటే ప్లస్ ను ఉపయోగించాలి. సో ఇక్కడ యాజ్ టీజర్ ప్రింట్ చేయండి. ఫస్ట్ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది, ప్లస్ ఏ ఉంది. ఈ ప్లస్ ఏ అంటే ఏంటి, వేరియబుల్. ఈ వేరియబుల్ ఎంత ఉంది, 20 ఉంది, ప్లస్ ఏ కదా. ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ వే కలుపుతున్నాం, ఈ స్ట్రింగ్ ని కలుపుతున్నాం. అంటే ఇప్పుడు వేరియబుల్ ఏ వేరియబుల్ ఎంత ఉంది, 20 ఉంది. ఆ 20 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ రండి. నెక్స్ట్ లైన్ లో కూడా ఏముంది, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని ఉంది. ఏముంది, డబుల్ కొటేషన్ బి ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ప్లస్ బి ఉంది. అంటే బి అనేది ఇక్కడ క్యారెక్టర్ అనమాట, ఇక్కడ బి అనేది వేరియబుల్ అనమాట. ఈ బికి ఈ బిని కలుపుతున్నాం, కానీ బికి ముందు మనం ప్లస్ ఇచ్చాం. అంటే బిలో ఉన్న వాల్యూని బికి కలుపుతున్నాం. అంటే బిలో ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ బి ప్రింట్ అవుద్ది. ఇక్కడ డబుల్ కొటేషన్ ఉంది కదా, ఈ డబుల్ కొటేషన్ మధ్యలో ఏది ఉందో అది ప్రింట్ అవుద్ది. డబుల్ కొటేషన్ తర్వాత ఉన్నవన్నీ వేరియబుల్స్.
బట్ ఆ వేరియబుల్ కి మనం ప్లస్ ఇచ్చాం అంటే ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ బి పక్కన కలుపుతున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బిలో ఎంత ఉంది ఇప్పుడు 10 ఉంది. సో ఆ 10 ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లో రండి, మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. సో క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందా? ఓకేనా? సో ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఎక్కడైతే ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంటుందో అక్కడ నుంచి మనకి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకు ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది. సో మరి ఈ అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలి కదా. సో జావాసి స్వాప్ నెంబర్ డాట్ జావా అని ఇవ్వగానే ఇదంతా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది లోన. ఇలా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎర్రర్స్ ఏమీ లేకపోతే మీకు కమెంట్ పోర్టల్ ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. సో అండ్ సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేకపోతే కమెంట్ పోర్టల్లో ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? ఎర్రర్స్ ఏమీ లేవు, మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. మరి అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా. అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే జావా స్వాప్ నెంబర్ అని మనం ఇస్తే ఈ అవుట్పుట్ అనేది మనకి కమెంట్ పోర్టల్లో ఈ అవుట్పుట్ అనేది షో అవుతుంది. ఈ అవుట్పుట్ అనేది కనబడుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ జావాసి స్వాప్ నెంబర్ డాట్ జావా అని ఇస్తే ఇప్పుడు మీకు ఇదంతా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను కదా, ఈ ఎగ్జిక్యూషన్ అంతా అక్కడ జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత సి అంటే కంపైలేషన్, జావా సి అంటే కంపైలేషన్. అర్థమవుతుందా? ఇదంతా కంపైలేషన్ జరుగుతుంది అనమాట. అక్కడ ఎర్రర్స్ ఉంటే మీకు ఎర్రర్స్ చూపిస్తుంది, చెక్ చేసుకోండి. ఎర్రర్స్ లేకపోతే కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడు మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. మనం జావా స్వాప్ నెంబర్ అని ఇస్తే మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా? సో అర్థమైందా? స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్ ప్రోగ్రామింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ప్రోగ్రామింగ్ ఏమీ లేదు, ఈ ప్రాబ్లం లో ఏమీ లేదు. థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకన్నా 2 వేరియబుల్స్ ఉన్న డేటాని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని ఇంకో వేరియబుల్ పంపించాలి, ఆ వేరియబుల్ లో ఉన్న డేటాని ఈ వేరియబుల్ లో పంపించాలి. థర్డ్ వేరియబుల్ లేకన్నా. సో వితౌట్ థర్డ్ వేరియబుల్ మనం థర్డ్ వేరియబుల్ ఎక్కడ ఉపయోగించాలి కదా, 2 వేరియబుల్స్ ఇచ్చాం. ఆ 2 వేరియబుల్స్ ఉన్న డేటాని ఫస్ట్ ఏలో 10 ఇచ్చాం, తర్వాత బీలో 10 ఇచ్చాం. సో దాన్ని ఎంటర్ చేస్తే ఏమైంది, ఏలో 20 వెళ్ళింది, బీలో 10 వచ్చింది కదా. ఏలో 20 వచ్చింది, బీలో 10 వచ్చింది. ఎంటర్ చేసేది కదా. మనం ఎక్కడ కూడా థర్డ్ వేరియబుల్ యూజ్ చేయలేదు. అర్థమైందా? సో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనం స్వాప్ 2 నెంబర్స్ విత్ థర్డ్ వేరియబుల్. సో ఇప్పుడు మనం వితౌట్ థర్డ్ వేరియబుల్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో విత్ థర్డ్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో కోడింగ్ లో కానీ నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ డౌట్ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ ఇస్తాను మీకు. ఓకేనా? సో మన క్లాస్ మీకు అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి.